ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జాతర కోసం అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. అక్కడ వీడియోస్ ఇవి. ఇక్కడ ఏంటంటే చెట్లకి కొబ్బరి బొండాలు అయితే తీస్తున్నారు. ఇంక మళ్ళీ తీయించాలన్నా ఈ చెట్లు అనేవి ఉండవు అనమాట. ఈ కొబ్బరి చెట్లు అయితే మొత్తం తీయించేస్తున్నారు అనమాట. అంటే మొత్తం కంప్లీట్గా చెట్లు అనేవి తీయించేస్తున్నారు. అందుకు సరే అని చెప్పి ఇంకా తీయించేటప్పుడు ముందుగా మనం కొబ్బరి బొండాలు అనేవి తీయించుకోవాలి కదా. మొత్తం మా చెట్లు ఉన్న కొబ్బరి బొండాలు అయితే మొత్తం తీయించేసాము. ఆ రోజే కొన్ని అయితే కొట్టేసుకున్నాము. ఇంకొన్ని అయితే వాటర్ అయిపోయాక ఇంకొన్ని అలా 3-4 డేస్లో మొత్తం అన్ని ఈ కొబ్బరి బొండాలు అయితే మొత్తం కంప్లీట్ చేసాము. ఈ చెట్లు వచ్చి మొత్తం మా ఇంటి వెనకాల ఒక 4 చెట్లు ఉంటాయండి. అవి మొత్తం కూడా తీయించవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ రోడ్డు వేస్తున్నారనమాట. మా ఇంటి వెనకాల రోడ్డు అనేది వేస్తున్నారు. అది అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ చెరువులు అలా ఉంటాయండి, మొక్కలు తప్ప ఇంకేం ఉండవు. అలాంటి ప్లేస్లో రోడ్డు వేస్తున్నారంటే అసలు నమ్మలేదు. అసలు నేనే నమ్మలేదండి. ఆ ప్లేస్లో రోడ్డు ఎలా వేస్తారు, అసలు వస్తుందా రాదా అనుకున్నాను. అలాంటిది మా ఇంటి వెనకాల రోడ్డు వస్తుందంటే అంటే మాకే మంచిది అనుకోండి. కాకపోతే ఎప్పటి నుంచో ఉన్న ఈ చెట్లు అనేవి తీయించాలి. అది ఈ కొబ్బరి చెట్లు అన్నీ కూడా మా చిన్నప్పటి నుంచి ఉన్నవి. అంటే ఇంకా ముందు నుంచే ఉన్నాయి, కానీ ఇంకా నాకైతే బాగా తెలిసి వచ్చినవి. అదే మేమందరం కూడా అది ఆడుకునే ప్లేసు చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ ఇక్కడ రోడ్డు వేస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న చెట్లు పోతాయి కదా. వాళ్ళు కూడా పాపం చాలా ట్రై చేశారంటే ఎప్పటి నుంచో పెంచుతున్నాయి అదే ఉన్నాయి చెట్లని తీయాలంటే వాళ్ళకి ఇబ్బందే కదా. ఒక మొక్క పెంచాలంటే ఎంత కష్టమో, కానీ తీయడం చాలా ఈజీ అని చెప్పి పాపం వాళ్ళు చాలా ట్రై చేశారు. అంటే ఏది అడ్డొస్తుందో ఖచ్చితంగా అని చూసి అది మాత్రమే తీయడానికి ట్రై చేశారు. అలాగా గట్టు పైన 2 లైన్లా ఉంటాయి కొబ్బరి చెట్లు అనేవి మాకు. ఆ ఒక లైన్ మాత్రం మొత్తం తీయించారనమాట. ఒకవైపు లైన్ మాత్రం కొబ్బరి చెట్లు అనేవి ఉంచారు. అలా అటువైపు చెరువు, ఇటువైపు చెరువు, ఈ మధ్యలో గట్టులా ఉంటుంది మాకు. ఎప్పుడు మా చిన్నప్పటి నుంచే ఉందండి. ఇక్కడ ఎక్కువగా మేము ఈ ప్లేస్లోనే ఆడుకునేవాళ్ళం. ఈ ఉసిరి చెట్టు అయితే అలా పడిపోయినా కానీ పాపం అలానే ఉంది. ఇప్పుడైతే మొత్తానికి తీసేస్తున్నారనమాట. ఇంకా ఈ చెరువు అయితే ఇప్పుడిప్పుడే పొడుస్తున్నారు. ఇంకా ఇంతకుముందు అయితే ఈ చెరువు కూడా చాలా నీట్గా బాగుండేది. ఇప్పుడు దీన్ని కూడా పూర్తి చేయడం వల్ల ఇంకా అలా చెత్తగా అనేది వదిలేశారు. కానీ ఇటు పక్క చెరువు అయితే చాలా నీట్గా బాగుంటుందండి. అది దాంట్లో అయితే చేపలు పెంచుతున్నారు. ఫైనల్గా అయితే ఆ రోజు రోడ్డు అయితే ఇలా వేశారనమాట. ఇంకా కంప్లీట్ చేశారు. ఇంకా చాలా బాగుంది. ఇక్కడ సన్నగా చిన్న గట్టులా ఉండేది. అంటే 2-3 వెళ్ళే అంత గట్టులా మాత్రమే ఉండేది. అలాంటిది ఒక ట్రాక్టర్ ఈజీగా వెళ్ళే అంత రోడ్డు అయితే వేశారు. ఇది వచ్చి అదే రోజు నైట్ అండి. ఇది వచ్చి ఏంటంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం అనుకుంటా. అదే రోజు జాతర గురించో తెలియదు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినందుకో తెలియదు, కానీ బాగా ఫుల్గా అయితే పేల్చారు. అంటే జాతర వల్ల అని చెప్పా మరి తెలియదు, కానీ జాతర వల్ల అయినా సరే ఎలక్షన్ కోడ్ గురించి అయితే ఇవేం చేయకూడదని చెప్పి రూల్ అయితే ఉంది. పోలీసులు అక్కడికి తిరుగుతూ ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోగానే అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆద్యమ్మ కూడా చూస్తుంది, పేలుస్తుంటే ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసింది, ఆడుకుంది కూడా. అస్సలు భయపడడం అంటూ ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు భయపడలేదు. అలాగే చూసి మాకు చెప్తుంది అయ్యో అక్కడ ఉన్నాయి అని చెప్పి. అలాగే మమ్మల్ని కూడా చూడమని కూడా చెప్పేదన్నమాట. మొత్తానికి ఆ రోజైతే ఎక్కువగానే కాల్చారు. ఇక్కడ వచ్చేది ఏంటంటే దీన్ని గరగ డ్యాన్స్ అని అంటారు. మాకైతే ప్రతి సంవత్సరం సంక్రాంతి ఆ టైంకి ఎక్కువగా ఇది ఆ రోజే సంక్రాంతి రోజునే నైట్ సేవ చేస్తారనమాట ఈ గరగ డ్యాన్స్తోని. ఇవి కొంచెం డప్పులతోనే చూస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ సౌండ్ అనేది యాడ్ చేయకూడదు. యూట్యూబ్లో సౌండ్ యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుందని చెప్పి అందుకని చెప్పి సౌండ్ అనేది మొత్తం తీస్తాను అనమాట. లేకపోతే ఇలాంటి డ్యాన్స్ ఏంటంటే సౌండ్తో చూస్తే బాగుంటుంది. ఇది కొన్ని ఏరియాలో అసలు ఎక్కువ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. మా ఊర్లో అయితే ప్రతి సంవత్సరం కూడా ఇది చేస్తారు. సంక్రాంతి రోజు సేవ అనేది చేసి ఇలా గరగలను ఎత్తుకుని ఈ డాన్స్ అనేది ప్రతి సంవత్సరం చేస్తారు. ఇప్పుడు ఇంక ఈ రోజు అయితే ఆ రోజు అయితే మొత్తం ఫుల్గా ఊరంతా అనేది తిరిగారు. అంటే ప్రతి సంవత్సరం కూడా కొంచెం వరకునే తిరిగి వచ్చేస్తారనమాట. అలాంటిది ఇంకా జాతర కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తం ఊరంతా తిరగాలన్నట్టు తిరిగారు. ఇది చాలామంది ఏంటంటే ఇది గరగ డాన్స్ ఇంటి ముందు వేయించుకుంటే మంచిదని చెప్పి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ వేయించుకుంటారనమాట. ఈ గరగ డాన్స్ అయితే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే చూస్తూ ఉంటాం కదా ఎక్కువ, కానీ ఎప్పుడు
ఎప్పుడు చూసినా కానీ ఇప్పటికీ కూడా అసలు బోర్ కొట్టలేదు, బాగుంటుంది. కాకపోతే వాళ్ళ డప్పులతో చూస్తే అది ఆ ఫీల్ అనేది బాగుంటుంది అనమాట. లాస్ట్లో 5 సెకండ్స్ అయితే పెడతానంటే అంతకు మించి అయితే ఎక్కువ పెట్టకూడదు యూట్యూబ్లోని. ఈ వీడియోస్ అయితే ఎప్పుడో పెట్టాలి అంటే అక్కడ అసలు సిగ్నల్ లేక మార్నింగ్ అప్లోడ్ చేస్తే ఈవినింగ్ అవుతుందనమాట. అందుకే మొత్తం అక్కడ వదిలేసాను అనమాట. మా ఇంటికి వచ్చేంత వరకు ఆగి ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.